తప్పులు, చేసిన పాపాలు వెంటాడుతూనే ఉంటాయి అనటానికి వైజాగ్ నార్త్ నియోజకవర్గం నుంచి టీడీపీ కూటమిలో భాగంగా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు విషయంలో నిజమవుతుంది. 2024 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈ మాజీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యవహారం నియోజకవర్గం ఓటర్లలో హాట్ డిస్కషన్ అయింది. దీనికి కారణం గతంలో ఆయన చేసిన స్కామ్, జనం నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసిన తీరే అంటున్నారు ఓటర్లు. 2014లో టీడీపీ పొత్తులో భాగంగా బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన విష్ణుకుమార్ రాజు ఆ టైంలో భారీగానే ప్రచారం చేశారు. కేంద్ర ప్రభుత్వం స్కీమ్ కింద నియోజకవర్గంలో 15,000 ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చాడు. దీనికోసం లబ్ధిదారుల వాటా కింద కొంత డబ్బు జమ చేయాలని జనాన్ని నమ్మించాడు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చెప్పాడంటూ 50,000 మంది నుంచి ఒక్కొక్కరి నుంచి 25,000 రూపాయల చొప్పున మొత్తంగా 12 కోట్ల రూపాయలపైనే డబ్బును డీడీల రూపంలో వసూలు చేశారట. ఇది అతిపెద్ద స్కామ్ అంటూ అప్పట్లోనే ఆయనపై విమర్శలు, ఆరోపణలు కూడా వచ్చాయి. ఎమ్మెల్యే హోదాలో ఉన్నాడు. మోదీ ఇల్లు ఇస్తాడనే నమ్మకంతో జనం ఎగబడి డబ్బులు కట్టారు. అప్పులు చేసి మరీ 25,000 రూపాయలను విష్ణుకుమార్ రాజు చేతిలో పెట్టారట పేదలు. 5 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఒక్క ఇల్లు కూడా డబ్బులు కట్టిన వారికి ఇవ్వలేదట. అప్పట్లో 25,000 రూపాయలు కట్టిన 50,000 మంది ఇప్పటికీ ఆయన చుట్టూ తిరుగుతూ ఉండటం విశేషం. చాలామంది ఇప్పటికీ ఆ డబ్బులకు వడ్డీలు కడుతున్నారు పేదలు. ఇప్పుడు వైజాగ్ నార్త్ నియోజకవర్గంలో ఇదే హాట్ టాపిక్ అయింది. ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి వెళ్తున్న విష్ణుకుమార్ రాజును అప్పట్లో మేం కట్టిన 25,000 రూపాయలు ఎక్కడ సారు అంటూ నిలదీస్తున్నారు ఓటర్లు. అంతేనా, మాకు ఎళ్ళూ రాలేదు, మేం కట్టిన 25,000 రూపాయలు తిరిగి రాలేదు, నిన్ను నమ్ముకొని మోసపోయాం, నీకు ఓటు వేసి ఒకసారి మోసపోయాం, మళ్లీ మిమ్మల్ని నమ్మి మోసపోలేం సారు అంటూ విష్ణుకుమార్ రాజు ముఖానే బాధితులు చెబుతూ ఉండటంతో కక్కలేక మింగలేక బాధితులు ఉన్న ప్రాంతంలో ప్రచారం చేయలేక చేతులు ఎత్తేస్తున్నారట విష్ణుకుమార్ రాజు. మంచి మాటకారి, ప్రాస మాటలకు కనికట్టు చేసే విష్ణుకుమార్ రాజు ఇప్పుడు కుడితిలో పడిన ఎలుకలా గిలగిలా కొట్టుకుంటూ ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో గెలిచేది వైసీపీ అభ్యర్థి కేకే రాజునే అంటూ నిట్టూర్పులు ఇస్తున్నారట.